సమ్మర్ జనాలకు చుక్కలు చూపెడుతుంది. వేడి గాలి దెబ్బకి జనం ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇలాంటి సమయంలో కరెంటు వాడకం కూడా భారీగానే పెరిగిపోయింది. దీంతో కేంద్రం కీలకమైన సూచనలు చేసింది. భారీగా పవర్ డిమాండ్ పెరిగిన ఈ తరుణంలో విచక్షణతో కరెంటు వాడకం ఉండాలంటూ పిలుపునిచ్చింది. సరిగా కేంద్రం సూచనలనే రాజ్యసభ మెంబర్ కమల్ హాసన్ కూడా మద్దతు పలికారు. ఇంధనం ఒక్కటే కాదు, పవర్ యూసేజ్ కూడా బాధ్యతతో చేయాలంటూ పిలుపునిచ్చారు. సెగలు పుట్టిస్తోన్న ఎండ, నిర్విరామంగా పనిచేస్తున్న ఏసీలు, పీక్ రేంజ్ కి పవర్ డిమాండ్, జ్యుడిషియస్ గా వాడాలంటూ పిలుపు. ఏంటి పిలుపు అర్థం? గల్ఫ్ వార్ సంక్షోభంతోనే మనం ఇంధన కొరతతో అల్లాడుతున్నాం. ఇప్పుడు దానికి పవర్ డిమాండ్ కూడా తోడు కాబోతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం రంగంలోకి దిగింది. ప్రజలు కరెంట్ ని విచక్షణతో వినియోగించాలంటూ పిలుపిచ్చింది. దీనికి మక్కల్ నీతిమయం అధ్యక్షుడు రాజ్యసభ మెంబర్ కమల్ హాసన్ కూడా గొంతు కలిపారు. ఇంధనంతో పాటు పవర్ వినియోగం కూడా తగ్గించాలని కోరారు. ఇరాన్ యుద్ధ సంక్షోభం కారణంగా పెరుగుతున్న ముడి చమురు, నిత్యావసర ధరల భారాన్ని కేవలం ప్రజలే కాకుండా ప్రభుత్వాలు కూడా పంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వేసవి ప్రారంభం నుంచి భారత్ అంతా భగభగా మండుతోంది. ఇల్లు దాటి బయటకొస్తేనే కాదు, ఇళ్లలోనూ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా ప్రచండ భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో బయటకు రావాలంటేనే జనం భయపడిపోతున్నారు. ఓవైపు అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులు, ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో దేశంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యుత్ శాఖ ప్రజలకు కీలక సూచనలు చేసింది. రోజు రోజుకు తీవ్రమవుతున్న ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగిందని పేర్కొంది. ముఖ్యంగా పగటి సమయంలో వినియోగం రికార్డు స్థాయికి చేరుకుందని, విద్యుత్ను జాగ్రత్తగా వాడుకోవాలని సూచించింది. మే 21న గురువారం దేశవ్యాప్తంగా పగలు గరిష్ట విద్యుత్ డిమాండ్ 270.82 గిగావాట్ల గరిష్ట స్థాయికి చేరుకుందని తెలిపింది. ఇలా కేంద్రం చెప్పడం వెనుక ఉద్దేశం ఒక్కటే, వినియోగం భారీగా ఉంది, అలాగని ఏసీలు, కూలర్లు వాడొద్దని కాదు. కానీ డిమాండ్ ఇంకా పెరిగితే గ్రిడ్స్ ఫెయిల్యూర్ కావచ్చు. ఆ స్థితి తలెత్తకుండా ఉండాలంటే పొదుపు చర్యలు అవసరం. అనవసరంగా లైట్లు, ఫ్యాన్ల వినియోగం ఆపేయాలి. అలానే స్విచ్ బోర్డుల నుంచి అక్కర్లేని ప్లగ్గులను తీసేయాలి. నిజానికి మే 18న గరిష్ట డిమాండ్ 257.37 గిగావాట్లు కాగా, మే 19న 260.45 గిగావాట్లకు చేరుకోగా, మే 20న 265.44 గిగావాట్లు, మే 21న 270.82 గిగావాట్లకు పవర్ వినియోగం చేరింది. విపరీతమైన వేసవి వడగాల్పులతో మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య అధిక ఉష్ణోగ్రతలతో డిమాండ్ ఎక్కువైపోతోంది. దీంతో సరఫరా వ్యవస్థలు, గ్రిడ్ నిర్వహణపై ఒత్తిడి పెరిగిపోతోంది. ప్రస్తుతానికి మన దగ్గర విద్యుత్ ఉత్పత్తి సరిపోయినంత ఉంది. ఓవేళ సప్లైని మించిన డిమాండ్ కనుక ఉత్పన్నమైతే అప్పుడిక పవర్ కట్లు తప్పవు. అందుకే ఈ విచక్షణతో కూడిన వినియోగం గురించి కేంద్రం పిలుపిచ్చింది. ఈ విషయంలో రాజకీయాలకు సంబంధం లేదు కాబట్టి కమల్ హాసన్ లాంటి వారు కూడా కేంద్రం పిలుపుకు మద్దతుగా గొంతు విప్పుతున్నారు. కమల్ హాసన్ ఒక్క పవర్ వినియోగంలో మాత్రమే కాకుండా ఇంధన వినియోగంపై కూడా సూచన చేస్తూ రాష్ట్రాలు కూడా ప్రజలపై వసూలు చేస్తున్న వ్యాట్ తొలగించాలని సూచించారు. ఏదేమైనా ఋతుపవనాల రాక మాత్రమే పవర్ డిమాండ్ ని తగ్గించే ఫ్యాక్టర్ గా ప్రస్తుతానికి కనిపిస్తోంది.